నమస్తే. లోకల్ టీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నగరంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటే గుర్తుకొచ్చే పేరు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అతి చిన్న వయసులోనే వ్యాపార రంగంలో అడుగిడి అంచెలంచెలుగా ఎదిగారాయన. వ్యాపారంతో పాటు నిరంతర ప్రజాసేవ కార్యక్రమాలు చేస్తూ అందరి తలలో నాలుకగా మారారు వంశీకృష్ణ. ప్రజాసేవకు రాజకీయాల ద్వారానే కొంతవరకు న్యాయం జరుగుతుందని భావించి రాజకీయ ఆరంగేట్రం చేశారు. అదే సమయంలో సామాజిక న్యాయం నినాదంతో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరి నగర రాజకీయాల్లో క్రియాశీలక వ్యక్తిగా మారారు. అనతి కాలంలోనే చిరంజీవి దృష్టిని ఆకర్షించి నగరంలోని తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అప్పటికి బలమైన క్యాడర్ కలిగిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఓటమితో నిరుత్సాహపడకుండా అప్పటి నుంచి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వంశీకృష్ణ. కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న జనహృదయ నేత, ప్రియతమ నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ పై లోకల్ ఇప్పుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబంలో మేము 4 బ్రదర్స్ ఉండి నేను చివరివాడిని. మరి మా కుటుంబం 1979లో ఇక్కడ సెటిల్ అయ్యి బిజినెస్ పరంగా బ్రిక్ ఇండస్ట్రీస్, స్టోన్ క్రషర్స్ అలాగా మేము బిజినెస్ స్టార్ట్ చేసి మా బ్రదరు. అయితే నేను చదువు రీత్యా నెల్లూరు, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ రకరకాల ప్లేసులు చదువుకుంటూ నేను 1998లో ఈ యొక్క బిజినెస్లో దిగి మా యొక్క బ్రదర్స్ యొక్క ప్రోత్సాహంతో నేను ఈ యొక్క బిజినెస్ రంగంలో సెటిల్ అయ్యాను. నా కుటుంబంలో అందరం కూడా మేము ఉమ్మడి కుటుంబం. ఈ రోజుకి మేము అందరం కూడా ఒక్కరి మాట మీద ఎవరు కూడా ఇది లేకుండా అందరం ఒకే మాట మీద ఉంటూ మా నాన్నగారు, మా చిన్నాన్నగారు కూడా ఈరోజుకి కలిసే ఉన్నారు. టోటల్గా అసలు ఇండిపెండెంట్ ఉండదు. మేము ఇప్పుడు కూడా మా బ్రదర్స్ అందరం కూడా మాకు ఉన్న ప్లస్ అదొకటే. మేము ఈరోజు కూడా అందరం కలిసిమెలిసి ఒకరి మాట మీద ఒకరు గౌరవంతో ఈరోజు ఇక్కడ ఉన్నాం. మీ విద్యాభ్యాసం? నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదువుతూ 98లో సబ్ ఇన్స్పెక్టర్కి సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నాకు కొన్ని కారణాల వల్ల బిజినెస్లో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మా అన్న ఒక్కడే బిజినెస్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయనకి అండగా ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా ఈ చదువు, నాకు కూడా ఉద్యోగం మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఎంఎస్సి స్టాటిస్టిక్స్లో డిస్కంటిన్యూ చేసి నేను ఈ బిజినెస్లోకి వచ్చాను. మరి అప్పటి నుంచి కూడా నేను అంచెలంచెలుగా ఎదుగుతూ నేను మొట్టమొదట మా అన్న ఇక్కడ ట్రాన్స్పోర్టు, బ్రిక్ ఇండస్ట్రీ అని చేసేవాడు. నేను వచ్చిన తర్వాత ఆయన నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు ఆయన. అవి నేను ఇప్పుడు కూడా ఖచ్చితంగా అంచెలంచెలుగా వాటిని డెవలప్ చేస్తూ నేను ఇప్పుడు ప్రస్తుతం పొజిషన్కి వచ్చాను.
మీలో నాయకత్వ లక్షణాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? నాయకత్వ లక్షణాలు నాలో నేను ఫస్ట్ నుంచి కూడా నేను 5th క్లాస్ నుంచి స్టూడెంట్ లీడర్గా ఉండేవాడిని. స్కూల్లో చదువుకున్నప్పుడు కొంచెం యాక్టివ్గా మేము ఎస్ఎఫ్ఐ వాళ్ళతో తిరుగుతూ నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా నాయకత్వ లక్షణాలు నాలో ఉండేవి. అలాగా మేము ఈ చదువుకునేటప్పుడు చిన్న చిన్న సమస్యల మీద పోరాడుతూ వచ్చేవాళ్ళం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 8 ఇయర్స్ ఏకగ్రీవంగా నేను విశాఖ జిల్లా క్వారీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను రోజులు కూడా నాకు ఎవరు పోటీ కూడా నిలబడేవారు కాదు. నేను దాన్ని సమర్థంగా నిర్వహించి నేను ఈ మధ్య ఈ రాజకీయాల్లో దిగిన తర్వాత నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి నేను సైడ్ అవుతా ఉన్నా కూడా అవనివ్వలేదు. లాస్ట్ ఇయర్ మొన్న ఈ మధ్య దానికి కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని దాని నుంచి నేను వచ్చేసి ఫుల్ టైం నేను పాలిటిక్స్లో ఉన్నాను. రాజకీయ అరంగేట్రం ఎప్పుడు, ఎలా జరిగింది? నా రాజకీయ రంగ ప్రవేశానికి అసలు నేనే ఊహించుకోకుండా జరిగిందండి అది. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి ఏరామ్మని ఆయన అంటే మీకు నా టోటల్గా పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ నాకు చాలా ఇష్టం అనమాట. అంటే మనసులో దాచుకుని ఉండేవాళ్ళని బిజినెస్ పరంగా బయట పడలేకపోయినా ప్రతి సినిమా కూడా ఫస్ట్ రోజు చూడని సినిమా అంటూ ఇంతవరకు ఇది లేదు. ఆ అభిమానంతో ఆయన పార్టీ పెట్టారంటే అప్పుడు ఒకసారి ఊరికి ఒక్కసారి విషెస్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాం. పార్టీ పెడుతున్నారని తెలిసినప్పుడు అందరితో పాటు నేను కూడా ఒక అప్లికేషన్ ఇచ్చి నేను పల్లాసీని అందరం వెళ్ళి అందరం కూడా ఒక అప్లికేషన్ వచ్చాం. ఆ తర్వాత అలాగ ఇంకా ఫ్రెండ్ సర్కిల్ పెరిగిపోతుంది. అలాగలాగా రాజకీయాలకు కంటిన్యూ అయ్యాం. అయితే టికెట్ అంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు ఊరిక ఒక అభిమానిగా మేము ముందు సర్వీస్ చేద్దాం, అన్నయ్య పార్టీ పెట్టాడు కాబట్టి ఆయనకి మా వంతు కూడా సహాయం చేద్దాం ఉద్దేశంతో మేము రాజకీయ రంగ ప్రవేశం చేసి అలాగా రాజకీయంలో దిగడం, టికెట్ రావడం ఇవన్నీ అలాగా జరిగాయి. మెగాస్టార్గా చిరంజీవి అంటే అభిమానమా లేక ప్రజారాజ్యం అధినేతగా అభిమానమా? నేను రాజకీయాలకు వచ్చే వరకు నాకు మెగాస్టార్గానే అభిమానం అండి. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఆయన చూసినప్పుడు కానీ ఆయనతో మాట్లాడినప్పుడు కూడా నేను మెగాస్టార్గానే నేను అభిమానించాను. ఆ అభిమానంతోనే రాజకీయాల్లో దిగాము. ఈరోజు కూడా ఆ అభిమానంతోనే ఆ పార్టీలోనే ఉన్నాం మేము. ఆయన కేవలం మాకు ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, ఆయన అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రాణంగా ఉండేవాళ్ళం. ఆ అభిమానంతో ఇప్పటికి కూడా ఆ పార్టీలో కొనసాగుతాం. ప్రజారాజ్యం సామాజిక నినాదంపై మీ అభిప్రాయం? ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయం అన్నది చాలా మంచిదండి. అది ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. అమెరికాలో కానీ కొన్ని చోట్ల ఉత్తరప్రదేశ్లో కానీ సక్సెస్ అయ్యాయి. ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మేము భవిష్యత్తులో మా చిరంజీవి గారు వాటి మీద ఇచ్చేస్తారు. ప్రస్తుతం సామాజిక న్యాయం అన్నది అందరి దృష్టిలో ఒక చెడు అభిప్రాయం కలిగించారు తప్ప సామాజిక న్యాయం అనేది కానీ ఆ బాంబు పేలుండి ఈరోజు లాస్ట్ ఎలక్షన్లో చిరంజీవి గారి సీఎం అవ్వాలి. దాన్ని సమర్థవంతంగా మేము ఎదుర్కోలేకపోవడం వల్లే మేము విఫలమయ్యాం. అందులో దాన్ని జనాలకి తీసుకెళ్ళలేకపోయాం తక్కువ టైం వల్ల. సరిగ్గా దాన్ని తీసుకెళ్ళి అది చాలా మంచి నిర్ణయం. అది సామాజిక న్యాయం అనేది అట్టడుగు వర్గాలు అందరికీ కూడా రాజకీయ రంగ ప్రవేశం జరగడమే సామాజిక న్యాయం అంటే. అలాంటి వర్గాలకి ఈరోజు మళ్ళీ కూడా పాత రోజులు వచ్చే అవకాశం ఏర్పడడానికి కారణం దాన్ని మేమే సమర్థవంతంగా దాన్ని జనాల్లో తీసుకెళ్ళకపోవడం కారణం. తక్కువ ఓట్లతో మీరు ఓటమి చెందారు, కారణం? తక్కువ ఓట్లతోనే నేను ఓటమి చెందడానికి కారణం అది నేనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను మా యొక్క నాయకుల మీద కానీ లేకపోతే కార్యకర్తల మీద కానీ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే తక్కువ టైం నాకు 12 రోజులు టైం దొరికింది. మేము కరెక్ట్గా ప్రసారం చేసుకొని మేము కరెక్ట్గా తిరిగిన ప్రతి చోట కూడా మాకు మెజార్టీ వచ్చింది. ఒక్క 3 వార్డుల్లోనే మేము సరైనటువంటి కొంత అవగాహన లేకపోవడం అయితేనేమి, లేకపోతే మేము నెట్వర్క్ చేసుకోవడానికి తగిన టైం లేదని నేను భావిస్తున్నాను. ఈ రంగంలో రావడానికి స్ఫూర్తి? నేను ఈ రంగంలోకి రావడానికి స్ఫూర్తి అంటే మేము చెప్పాం కదా, అభిమానంతో ఇలాగ వచ్చాము. అభిమానంతో వచ్చిన తర్వాత నాకు అనే గంటా శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి అవినోభావం, వాళ్ళ ఫ్యామిలీతో నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీ మెంబర్లాగా ఆయనతో మేము ఇంట్లో ఉండేవాళ్ళం. రాజకీయాలు రాకముందు అసలు నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. అనుకోని పరిస్థితులు వచ్చాము. ఈలోపు ఆయన కూడా ఆ పార్టీలోకి రావడం వల్ల ఆయనతో నాకు మంచి సంబంధాలు ఏర్పడి అంతకుముందే ఉండేవి. అవి ఇంకా ఆయన ఈ పార్టీలోకి రావడం వల్ల ఇవి పూర్తిగా బలపడి ఆయన యొక్క అడుగుజాడలోనే నేను నమ్మానంటే ప్రాణం ఇచ్చే టైప్ నేను. సో ఆయన ఫస్ట్ నుంచి ఆయనతో ఉన్నాను. ఆయన కూడా వ్యక్తిగతంగా నాకేం చేశాడు, రాజకీయ పరంగా నాకేం చేసే విషయం ప్రజలందరికీ తెలియకపోయినప్పటికీ నాకు మాత్రం మనసులో తెలుసు. కాబట్టి ఆయన అంటే ఏమిటో నాకు తెలుసు.
కాబట్టి నాకు స్ఫూర్తి ఆయననే భావిస్తాను. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. ఎందుకంటే ఒక మహానాయకుడు అందరం కూడా మనం ఒప్పుకోవాల్సిందే. మనం పోయినా కూడా మనం చేసేటువంటి సేవలు మాత్రం చిరకాలంగా ఉండాలి. లోకల్ టీవీ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి ప్రస్తుత రాజకీయాలపై మీ స్పందన. ప్రస్తుతం రాజకీయాల స్టేట్లో అనుకోని విధంగా ఉన్న పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఎందుకంటే ఒక మహానాయకుడు అందరం కూడా మనం ఒప్పుకోవాల్సిందే. రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన పోయి ఒక నాయకుడు ఇంటికి పెద్ద దిక్కుపోతే ఎలాగా స్టేట్ అయిపోతుందో, ఈరోజు రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత ఈరోజు స్టేట్లో రాజకీయ పరిస్థితులు అస్సలు బాగలేవు. మరి ముందు ఎలా ఉంటుందని బట్టి ఇప్పుడైతే చెప్పలేము. భవిష్యత్తు అన్నది రాజకీయ జరగబోయే పరిణామాలను బట్టి ఆధారపడుతుంది. మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల సహకారం. నేను చేసే సహాయం అంటే ఈ యొక్క సహాయం అన్నది మా ఫ్యామిలీ నుంచే నేను నేర్చుకున్నాను. ఈ చేయడం అనేది అందరికి కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఎన్నుంటి మా బ్రదర్స్ అయితే నేను నా చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు స్టేజ్ మీద కనపడరు. ఏ అరేంజ్ చేసినా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు. నేను ఏం చేసినా వాళ్ళకి చెప్పకుండా చేసినా కూడా ఏం చేస్తున్నా తెలుసుకొని చుట్టూ వాళ్ళు వాటికి సహకరించడం వాళ్ళ గొప్ప విషయం అన్నమాట. అది వాళ్ళు అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళే చేస్తూ ఉంటారు. నేను ఊరికి బొమ్మలా కనపడుతూ ఉంటాను. వాస్తవం చెప్పాలంటే నేను ఓన్లీ ఆఫీస్ సైడే ఉంటాను. వర్క్ అంతా వాళ్ళే చేస్తూ ఉంటారండి. 100% సహకారం ఉంది కాబట్టి నేను చేసుకోగలుగుతాను. ఈ రంగంలో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఈ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పడ్డ పరిస్థితి నాకు ఈ రోజుకి లేవు. ఎందుకంటే నాకు జీవితమే రాజకీయం కాదు. నేను సేవ చేద్దాము, నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడిన వ్యక్తిని కాబట్టి ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఏదైనా పని చేద్దాము అనే ఉద్దేశంతో వచ్చాను కాబట్టి నన్ను ఎవ్వరు కూడా దానికి అడ్డుకోలేదు. నన్ను ఈ రోజుకి నాకు అలాంటి ఇబ్బంది కలగలేదు. భవిష్యత్తులో కూడా నాతో ఎవరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఢీకొనే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే నేను ఎవరికి కూడా హాని చేయను. హాని చేసినోడు ఉన్నాడని దూరంగా ఉంటాను వాళ్ళకి. అలాంటి పరిస్థితులు నాకు ఎవరు కూడా అడ్డం రారు అని నేను భావిస్తాను. యువతకు మీరిచ్చే పిలుపు? ఈరోజు యువతకి మంచి దారిలో వాళ్ళకి ఏదైతే రంగం ఇంట్రెస్టో వాళ్ళకి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళి సమాజంలో అట్టడుగు వర్గాలు అయితేనేమి, పేదవాడు ఎవరైతే పేదవాడు ఉన్నాడో, అలాగే వికలాంగులు, ఎవరికి నచ్చిన రీతిలో ప్రతి ఒక్కరికి కూడా మనం పుట్టాం కాబట్టి ఏదో ఒక సేవ, ఎవరికొకరు హెల్ప్, జీవితంలో గుర్తుండిపోయే విధంగా మనం పోయినా కూడా మనం చేసేటువంటి సేవలు మాత్రం చిరకాలంగా ఉండాలి. అలా ఉండడమే నా యొక్క ఉద్దేశం. నేను ఇచ్చేసిన సలహా కూడా యువతకి. భవిష్యత్తులో మీ సేవా కార్యక్రమాలు? మరి భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు అంటే మేము ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు, అంతకు ముందు కూడా నేను చాలా ఈ సేవాపట్నంలో పబ్లిసిటీని కొంచెం దూరంగా ఉంటాను. చాలా సేవా కార్యక్రమాలు చేసాం. అయితే ఆ వరుసలో మేము బాగా తిరుగుతూ ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం ఒకటి బాగా ఉంది. ముఖ్యంగా ఆర్లో ప్రాంతం, అప్పుగారు, అలాగే జలార్పేట కొన్ని మాస్ ఏరియాల్లో ఇలాంటి ప్రాబ్లం ఉంది. ఈ యొక్క ప్రాబ్లం ఎలాగ చేయాలి అనుకుంటే ఈ చాలామంది ఇలాగ ఒక వాటర్ ట్యాంక్ పెడదాం, లేకపోతే 2 వాటర్ ట్యాంకులు పెడదాం అని చెప్పారు. అందుకే నేను ఈ యొక్క సేవలు కరెక్ట్గా ఒక రూట్లో వెళ్ళడం కొరకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను, ఎస్వికే సేవా సమితి అని.
దానికి మంచి మా మిత్రులు అయితేనే నాకు ఎల్లవేళలా ఎన్నుండి అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే నేను ఏమీ చేయట్లేదు. నాతో ఉన్న నా ఫ్రెండ్సు, నా కార్యకర్తలు, అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు వీళ్ళందరూ కూడా ఒక ట్రస్ట్గా ఏర్పడి వాళ్ళు చేసినవి ఇవన్నీ కూడా సొంతంగా ఈరోజు గర్వంగా నేను ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఏదో అడావుడి చేయించుకోవడం చూస్తూ ఉన్నాం. మా వాళ్ళు మాత్రం ఒక్క పైసా కూడా నేను వద్దు అన్నా కూడా బలవంతంగా వాళ్ళే పెట్టుకొని వాళ్ళ యొక్క అభిమానం. ఈరోజు అలాంటి కార్యకర్తలు ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. నేను ఇప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో కూడా నాకు డోకా లేదండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, నాయకులు? నాకు ఇష్టమైన నాయకుడు ఇక్కడికి వచ్చేవరకు నాకు ఖచ్చితంగా నేను గంటా శ్రీనివాసరావు గారని చెప్తాను. ఎందుకంటే నాకు ఆయనలో కొన్ని అంటే రాజకీయ నాయకుడిగా అన్న కంటే ఒక బ్రదర్గా కూడా నేను ఫస్ట్ నుంచి ఆయనతో ఉన్నాను. ఆ అభిమానమే నాకు ఆయన ఇష్టమైన నాయకుడు. నాకు ఒక అలవాటు ఉంది, ఒకరిని నమ్మానంటే వాళ్ళతోనే ఉంటాను. ఈరోజు మేము 92లో ట్రాన్స్పోర్టేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మాకు నా పరిస్థితి ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. ఆ రోజు పరిస్థితిలో ఉన్నటువంటి గోపాలకృష్ణ టైర్స్ అయితేనేమి, మోడల్ టైర్స్ అయితేనేమి, మాధవ్ మోటార్స్ అంటే నా బిజినెస్కి వాళ్ళు ఎంతగానో సహాయపడ్డారు. ఈరోజు నాకు సీట్ ఇస్తాం, ఈరోజు నీకు రాజకీయం చేద్దాం గొప్ప విషయం కాదు. నాకు చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు పరిస్థితి నా పరిస్థితి వేరు. ఆ రోజు ఇవ్వడమే గొప్ప, నాకు హెల్ప్ చేయడం గొప్ప వ్యక్తిత్వం అనుకోండి. నేను గంటా శ్రీనివాసరావు గారిని నేను ఒక పొలిటికల్ లీడర్గా కాకుండా ఒక బ్రదర్గా నేను ఎక్కువగా ఆయన అభిమానిస్తాను. అలాగే నాకు బిజినెస్ పరంగా వచ్చేవరకు నేను షిప్పింగ్ కంపెనీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సబ్ కాంట్రాక్టర్గా పోర్ట్లోకి వెళ్ళినప్పుడు బోత్రా షిప్పింగ్ నన్ను ఆదరించింది. వాళ్ళు సహజంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒక సబ్ కాంట్రాక్ట్ మారుస్తూ ఉంటారు. మరి నాకు 10 ఇయర్స్గా ఎందుకు ఏమిటి అని అడగకుండా నా మీద నమ్మకంతో నన్ను ఈరోజు ఇంత స్థాయికి తెచ్చిన కంపెనీ బోత్రా కంపెనీ నేను గర్వంగా చెప్పుకుంటా. నేను ఈరోజు నాకు 92లో చెప్పిన ఎలాగో వాళ్ళని గుర్తుపెట్టుకుంటానో బోత్రా షిప్పింగ్ కంపెనీ అండ్ ఆ సంస్థ యజమానైనటువంటి అజిత్ బోత్రా గారికి కూడా నేను రుణపడి ఉంటాను. అలాగే కెప్టెన్ కపూర్, రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాకు ఆ కంపెనీలో ఎంత హెల్ప్ చేశారు. ఈరోజు నేను ఈ స్థాయికి రావడానికి బోత్రా కంపెనీని గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి పోర్ట్లోకి వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆదరించిన కంపెనీ అది. నాకు పొలిటికల్గా గంటా శ్రీనివాసరావు గారు ఎలాగని ఆదరించారు, బిజినెస్ పరంగా నాకు బోత్రా కంపెనీయే దైవంగా భావిస్తాను. లోకల్ టీవీ ద్వారా ప్రజలకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? విశాఖపట్నం ప్రజలకు నేను చివరిగా చెప్పేది ఏంటంటే మాలాంటి నాయకుల్ని ఆదరించి మమ్మల్ని ముందు కూడా మా ద్వారా జరగాల్సినటువంటి సేవా కార్యక్రమాలు మమ్మల్ని ఏ రకంగా ఆదరిస్తారంటే 13 రోజుల్లోనే నేను దగ్గర ఎలక్షన్కి వచ్చాను. అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ప్రజలు విశాఖపట్నంలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నా వంతు సహాయంగా వాళ్ళకి ఎప్పుడు ఏం అవసరమైనా నేను ఉన్నాను. నేను వాళ్ళ వెంట నేను ఉన్నాను అని చెప్పేసి ఖచ్చితంగా కూడా గుండె ధైర్యంగా నేను చెప్తున్నాను. ఏ సమస్య వచ్చినా కూడా మేము ఇమ్మీడియట్గా స్పందించి ప్రజలకు ఏ అవసరం అంటే నిత్యావసరం ముఖ్యంగా వాటరు, అలాగే ఏవైతే మరుగుదొడ్లు ఇలాగా ఏవైతే ఉన్నాయో నాకు చేతనంత వరకు నా సొంత నిధులతో, ప్రస్తుతం నేను గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేను కాబట్టి నా సొంత నిధులతో నా శక్తి మేర నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. అలాగే ప్రజలు కూడా విశాఖపట్నం ప్రజలు చాలా శాంతి స్వభావం కలవాలి, ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఉన్నందుకు నేను కూడా ఎంతో హ్యాపీగా గర్వంగా నేను సంవత్సరంలో ఒకరోజు కూడా బయటకు వెళ్ళను, ఎక్కువ ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నా బిజినెస్ అన్నీ కూడా ఇక్కడే కాబట్టి సో ఈ ప్రజలతో ఉన్నాం నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లోకల్ టీవీ ప్రత్యేక కార్యక్రమంలో స్మాల్ బ్రేక్. లోకల్ టీవీ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ప్రజాసేవే పరమావధిగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కీలక పాత్ర పోషిస్తూ సహచర నాయకులతో ఐక్యంగా పనిచేస్తూ అధినేత చిరంజీవికి వారధిలా వ్యవహరిస్తున్నారు వంశీకృష్ణ. యుక్త వయసులోని రాజకీయాలపై మక్కువ పెంచుకున్న ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఒకవైపు యువతకు స్వయం ఉపాధి మార్గాలను ప్రోత్సహిస్తూ మరోవైపు మహిళల సంక్షేమం కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పాటుపడుతున్నారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతపరచాలనే సంకల్పంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన తరువాత మొదటిసారిగా జరుపుకున్న జన్మదినం నాడు తన పేరిట సేవా సమితి ప్రారంభించడంతో పాటు తన సొంత నిధులతో నియోజకవర్గ ప్రజలకు తాగునీరందించే విధంగా వాటర్ ట్యాంకర్ను ఏర్పాటు చేశారు. ఆప్యాయతను పంచుతూ అందరి బాగోగులు చూస్తూ అన్నగా అనురాగాన్ని పంచుతూ వారి అభిమానాన్ని చూరగొంటున్న వంశీకృష్ణ గురించి కార్యకర్తల మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన ఎన్నికల్లో వాగ్దానాలు చేసినట్టుగా ఏవైతే చెప్పారో అవి ఈరోజు నెరవేరుస్తున్నారు. ఆయన పదవికాంక్ష లేకపోయినా ఇప్పుడు వాటర్ ట్యాంక్ అని పేద ప్రజల కోసం, అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడం కోసం అని చెప్పి ఆయన ఒక సేవా సమితి కూడా ఏర్పాటు చేశారు. ఆ సమితి ద్వారా పేద ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈరోజు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రజల సేవకై ఎంతో ఉత్సాహంతో ప్రజల ముందుకి అందుబాటులో వెళ్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఇంకొంచెం ప్రజలకి అందుబాటులో ఉండాలని మేము అందరం ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరుకుంటూ మేము మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను వంశీ గారికి వీరాభిమాని. ఎందుకంటే నాకు ఆయన గుణగుణాలు నా మనసులో నచ్చాయి. అంటే దేవుడు ఒక భగవంతుడు వరం ఇస్తాడు, అలాంటి వరంలో నుంచి వచ్చిన ఆయన. ఎందుకంటే కంప్లీట్గా ఒక పేదవాళ్ళంటూ అర్థం చేసుకునే వ్యక్తి. రాజకీయంగా ఏ అనుభవం లేకపోయినా ప్రస్తుతం ఉన్న
ప్రజల్లో ఉన్న ఎంత ఫాస్ట్గా ఎంత త్వరగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయారు అనేది నిన్న చూస్తే కానీ నాకు అవగాహన రాలేదు. సో ఇలాంటిది ఇంకా చేసి ఇంకా ప్రజల్లో ముందుకు ఉన్నత స్థాయికి రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకొని నేను అభినందిస్తున్నాను. చాలామంది సేవ చేస్తారు, వాళ్ళు కీర్తి ప్రతిష్టల కోసం చేస్తారు, కానీ మేము అలా కాదు. ఒక స్ఫూర్తి అంటే ఒక ఇన్స్పిరేషన్ అంటే మేము ఇంకోళ్ళకి స్ఫూర్తి మాలాగే చూసి వారు కూడా సేవ చేసి ఈ అట్టడుగు వర్గాల వరదలకు రుగ్మతలను తీర్చే మంచి సైనికుల పనిచేసిన కాన్సెప్ట్తో మేము మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఎస్వికే సేవా సంస్థ పెట్టారు. ఏ ఒక లేకుండా ఓన్లీ సేవే స్ఫూర్తి, సేవే భావం, అదే మాకు ధ్యేయం. దాన్ని ఆ యొక్క కాన్సెప్ట్ యొక్క సేవా సమితి పెట్టాం. దానికి అనుగుణంగానే ముందు పనిచేసుకుంటూ మరియు మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి ఎల్లవేళ సైనికుల్లో పనిచేసి వారికి ఈ సంస్థకి మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈ విధంగా ఈ మీడియా అందరికీ తెలియజేసుకుంటాను. వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ప్రజారాజ్యం పార్టీలో రాకముందు నుంచి మాకు బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల నుంచి సిటీలో ఎవరికి తెలియకపోయినా సరే ఆపదంటూ వచ్చి ఆదుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ ప్రజారాజ్యం పార్టీలోకి వస్తానని తెలగానే మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీని విడిచిపెట్టి వంశీకృష్ణ గారికి అండదండలుగా ఉండి వెనకండి మేము చేయాలని అందరం పార్టీ వదులుకొని వచ్చాం. ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మేము ఆయన అంటుండి మేమందరం నిలబడతామని మనస్ఫూర్తిగా చెప్తాం. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ లోకల్ టీవీ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. TV.